పరిపాలనా విధానాలపై, పార్టీల పాలసీలపై నా విమర్శలు ఉంటాయి తప్పించి నేను వ్యక్తిగతంగా ఎవ్వరి జోలికి వెళ్ళను, వారిని వ్యక్తిగతంగా విమర్శించను. అదేవిధంగా మీరు కూడా ఇతరులను వ్యక్తిగతంగా విమర్శించవద్దు, వారి పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్ళవద్దు అని వైఎస్ జగన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నో పబ్లిక్ మీట్స్లో చెప్పారు. అయినప్పటికీ కుక్కతోక వంకరే అన్నట్లుగా వైఎస్ జగన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారి చెడు బుద్ధిని మార్చుకోలేదు. కారణం చాలా సింపుల్. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వారి వద్ద సరుకు లేదు. అందుకే నిస్సహాయ స్థితిలో పర్సనల్ మ్యాటర్స్లోకి ఎంటర్ అయి వారు చాలా చీప్ అవుతున్నారు. ఇక విషయంలోకి వద్దాం. ప్రస్తుతం జనసేన టీడీపీల మధ్య పొత్తు బ్రేక్ అయ్యే దశలో ఉంది. దీనికి కారణం ఏమిటంటే టీడీపీకి 25 ఎమ్మెల్యే సీట్స్ కంటే ఎక్కువగా జనసేనకు ఇవ్వడం ఇష్టం లేదు. ఎట్ ద సేమ్ టైం జనసేనకు 60 సీట్ల కంటే తక్కువ తీసుకునే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. అందుకే పొత్తు ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు గారు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గురించి మెన్షన్ చేస్తూ టీడీపీపై ఇండైరెక్ట్గా సెటైర్స్ వేశారు. ఇవి పెద్ద మనిషి తరహా సెటైర్స్ లేదా విమర్శలు అని చెప్పవచ్చు. టీడీపీ కూడా అంతే హుందాగా రియాక్ట్ అయి ఉండవలసింది. కానీ వారు చేసిన పని ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి చెప్పడం, నారా లోకేష్ గారు వారి క్రింద సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్న సిబ్బందిని పురమాయించి నాగబాబు గారి ట్వీట్స్ కింద నాగబాబు గారిని, నీహారిక గారిని పర్సనల్గా తిడుతూ నీచాతి నీచమైన ట్వీట్స్ వేయడం వంటివి చేశారు. ఇలాంటి నీచమైన బుద్ధి చంద్రబాబు నాయుడు గారు చూపించడం ఇది క్రొత్త కాదు. గతంలోనే శ్రీరెడ్డి వంటి వారి చేత పవన్ కళ్యాణ్ గారిని, వారి తల్లి గారిని బూతులు తిట్టించిన చరిత్ర చంద్రబాబు గారిది. ఏదేమైనా ఇటువంటి తాజా పరిణామాలు జనసేన టీడీపీల పొత్తుకు బ్రేకప్ చెప్పడానికి నాంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.